నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మనం ప్రస్తుతం వనపర్తి నియోజకవర్గంలో ఉన్నాం. వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ఉన్నాం మనము. మరి వెల్టూర్ గ్రామంలో ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్ల హీట్ అయితే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. పోటాపోటీగా మరి ప్రచార కార్యక్రమం కూడా నడుస్తుంది. మనం ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శేఖర్ గారి దగ్గర ఉన్నాము. నమస్తే శేఖర్ గారు. నమస్తే అన్న. శేఖర్ గారు, అసలు అంటే మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? ఎందుకు సర్పంచ్ పోటీ చేయాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ ఎందుకు అంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సమస్యలు ఊర్లో. ఏంటి అవి? రోడ్లు కావచ్చు, లేదా హై స్కూల్ బిల్డింగే కావచ్చు, కొన్ని మన రైతులకు బాటలు కావచ్చు. రెండోది ఇంకేంది అంటే ఇప్పుడు కొన్ని డెవలప్మెంట్ పనులు కూడా ఉన్నాయి. సరే, ఎవరు కూడా ఎన్నిసార్లు చూసినా మనం చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి మేము 4 times అయింది. అంటే 20 years కూడా మాకు ఓటు వచ్చి కూడా అయింది. అప్పటి నుంచి కూడా ఎవరు కూడా సరే చేస్తాం అంటారు తప్ప వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా ఇన్ని రోజులు మనం చూసుకుంటా ఉందాం అనే భావనతోటి సరే మేము ఎప్పుడు 23 ఆల్రెడీ ఎంపీటీసీగా టికెట్ కావాలని చెప్పి భావించిన టీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ కావాలని భావిస్తే ఏమైంది, మాకు టికెట్ రాలేదు. రాకపోయేసరికి ఏం చేసినాం, సర్లే అని చెప్పి మనం ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినాం. నామినేషన్ వేసి మనం పోటీలో ఉన్నాక ఏమైంది, మనకు ఒక 300 ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం ఎంపీటీసీ అభ్యర్థిగా. దాని తర్వాత సరే ఇంకా అట్లనే కొనసాగించుకుంటూ మా పని చేసుకుంటూ పొలిటికల్ టచ్కి వెళ్ళుకుంటా ఇక్కడ అక్కడ ముందుకు పోయినాం. ఇంకా అన్న మన తుడి మేఘారెడ్డి అన్న ఎమ్మెల్యే గారు కూడా ఏం చేశారంటే అప్పుడు ఎంపీపీగా ఉండే, ఆయనతో పాటు ఇంకా ఆయన ఎంపీపీ ఉన్నాక మాకేం చేసిన టచ్లోకి వచ్చిండు. ఇక్కడ మేము లాస్ట్ టైం కూడా ఓడిపోయినాం కాబట్టి అన్న ఏమన్నాడు, సరే మీకు ఎన్ని రోజులకున్నా మీకు భవిష్యత్తు నేను ఇస్తా, ఏమి ఇబ్బంది లేదు, మంచి రోజులు అయితే మనకు వస్తాయి, మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అయితే ఈయన అక్కడ ఇక్కడ పోవాల్సిన అవసరం అయితే లేదు, మీకు నేనున్నా. రెండోది మీ మండలం, మీ పెద్దమందడి మండలం అభ్యర్థినే నేను మా ఊరికి పోవాలంటే ఫస్ట్ నేను మీ ఊర్లోకి వెళ్ళి పోతేనే మా ఊరు వస్తుంది, కల్లా తెలుసు, మీరేందో నాకు కూడా తెలుసు అనే వాదనతోటి ఆయన ఒక సబ్జెక్ట్ మాట్లాడితే మేము కూడా ఏం చేసినాం, వాస్తవమే ఇది. ఎందుకంటే ఇప్పుడు మంత్రి గారితో మనం పోలేము, అప్పుడు ఉన్న నిరంజన్ రెడ్డితో మనం మాట్లాడలేము. అంటే కొన్నిసార్లు మాకు అప్పుడు ఎప్పుడు అన్న ఎంపీపీ కంటే ముందు ఎంపీపీ రాజీనామా చేసిన దానికంటే ముందు కూడా మేము అక్కడ చేనేసుకున్నాం మా ఊర్లోనే చెరువు దగ్గర. చెరువులో నీళ్ళు ఎండిపోయిన టోటల్ గా. అయితే అప్పుడు మంత్రి గారు ఉన్నారు లైవ్, నేనే ఫోన్ చేసిన, సరే ఇట్లా మాకు చెరువులో నీళ్ళు లేవు, ఎండిపోయినాయి, మాకు కొన్ని మోటార్లు కొన్ని పైపులు అయితే మాకు దాదాపు ఒక 30 ఎకరాలు పొలం పండుతుంది రైతులది, ప్లీజ్ దయచేసి మాకు ఏమన్నా సాయం చేయండి సార్ అని కూడా అడిగితే ఏమన్నాడు, లేదు బాబు అట్లా కాదు, మనతోటి ఏడవుతుంది, మేము ఇట్లా ఇచ్చుకుంటూ పోతే మేము ఏడికి ముందుకు పోతాం అన్నట్టు మాట్లాడిండు. మనం ఆయన పార్టీ కోసం పనిచేసి ఆయన గెలిపిస్తే కూడా మనకి ఇట్లా రెస్పాండ్ అయ్యింది అని చెప్పి మేమేం చేసినాం, మా ఎంపీపీ ఎవరు మేఘారెడ్డి అన్న ఎంపీపీ అన్నకు ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే అన్నేమన్నాడు, శేఖర్ అదేమని ఉంటే చేనులు ఎండిపోకుండా చూసుకో, దానికి ఏమైనా ఖర్చు ఉంటే చెప్పు, నేను ఇచ్చేస్తా, నాకేం ఇబ్బంది లేదు, కాకపోతే నువ్వు ఆ కిరాయి తెచ్చుకొని చేనులో అయితే ఖచ్చితంగా నువ్వు ఎండిపోకూడదు, అవి పండాలి పంట అనే వరకు ఆయన ఒక వాదన మాట్లాడితే నేను ఆ కసితోటి ఏం చేసిన, సర్లే అమ్మ చేనులు ఇంకా మనకంటే మాకు వాటర్ ఉంది కానీ దాదాపు ఒక 1 kilometer నుంచి తెచ్చుకోవాలి, అక్కడ నుంచి కావాలంటే మనకు మోటార్లు కానీ పైపులు కానీ కావాలి, లేకపోతే చేను ఎండిపోతాయి 30 ఎకరాల్లో. ఇంకా దాంతో సర్లే అన్న ఉన్నాడు కదా ఇస్తాడు కదా అని చెప్పి మేమేం చేసినాం, మేము సరే ఇక్కడ అక్కడ మీ హాస్టల్తో తీసుకొని ఏదో రకంగా మేము చేసుకున్నాం. ఆ పంట కూడా పండించుకున్నాక కూడా అన్న కూడా ఏమైనా కావాలంటే వద్దని కూడా చెప్పినాం. అన్న అడిగిండు ఎంపీపీ గారు కూడా, అన్న అప్పుడు ఎంపీపీ ఉన్నా కాబట్టి అడిగింది కాబట్టి వద్దని చెప్పినాం. వద్దులే, మనకైతే పంట పండింది కదా, మనకేం వద్దులే అన్నట్లు మాట్లాడినాం. అంటే మేము ఏ పార్టీలో ఉన్నా కూడా బరాబర్ పార్టీ కోసమే పని ఖచ్చితంగా చేస్తాం. అది ఈ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కూడా కావచ్చు, కానీ మమ్మల్ని అయితే ఎవరు గుర్తించలే. కాబట్టి మేము కూడా ఏం చేసినాం, సరే అన్న ఇంకెట్లా అన్న కూడా ఎదగాలనుకుంటుండు, మేము కూడా ముందరకు పోవాలనుకుంటున్నాం కాబట్టి సరే అన్న కూడా ఒక ఎంపీపీ అంటే ఒక మామూలు నాలాంటి వ్యక్తే. నేనేం చేసిన ఆలోచన చేసి సరే ఇప్పుడు అన్న అయితే ఎంపీపీ, ఆయన ఎదగాలి, మనం కూడా ఎదగాలి, మనం ఏం చేద్దాం, మన ఊరు మన మండలం అభ్యర్థికి మనం సపోర్ట్ చేద్దాం. సరే ఆయన ఓడతారా గెలిస్తే ఆయన తలరాత, అది అదృష్టం, అది ఎవరికి ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు అని భావించుకొని మేము కూడా అన్నకు టికెట్ రాకముందు బిఫోర్ అప్పుడు ఢిల్లీలో మన చిన్నారెడ్డి సార్ పేరు టికెట్ కన్ఫర్మ్ అయింది, ఎమ్మెల్యే వనపడుతుంది, దానికంటే బిఫోరే ఒక నెల రోజుల ముందరనే మేము అన్నకు పార్టీలకు జాయిన్ అయినాం. కాబట్టి అన్న కూడా మాకు గుర్తించి ఈరోజు నేను అన్నకు ఖచ్చితంగా కూడా చెప్పినాం, మేము పార్టీలోకి వస్తే ఖచ్చితంగా మేము నీకోసం పనిచేస్తాం లీడ్లా, అది ఇంకా ఓటమి గెలుపు అనేది అది ఇంకెవరి చేతిలో లేదు అని చెప్పి మా ఊరు కూడా అన్నకు కాంగ్రెస్ పార్టీ ఇంకా టికెట్ అన్నకు కన్ఫర్మ్ చేసింది. మేము కూడా ఆయనకు మంచిగా పని చేసినాం, అన్నకు కూడా బాగా గుర్తుంది. ఇంకా రెండోది నేను మళ్ళీ గెలిచినాక కూడా చెప్పిన, అన్న మళ్ళీ ఏమన్నా, ఎందుకంటే మీరు ఆల్రెడీ గెలిచిర్రు, మీరైతే ఇంకా మిమ్మల్ని అయితే పంపించినాం మీ స్థాయికి, మీరు
మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలన్నా తర్వాత రోజులు ఎవరెవరో వచ్చి మళ్ళీ మాకు కావాలంటే అట్లాంటిది అయితే జరగదు. ఇక్కడ లాస్ట్ టైం కూడా మేము పోటీలో ఉన్నాం, ఓడిపోయినా అది మీకు కూడా తెలుసు కాబట్టి ఒకసారి దయచేసి అయితే మళ్ళీ గెలిచినాక కూడా అని చెప్పి ఒకసారి గెలిచినాక కూడా మళ్ళీ చెప్పినాక నాకు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే అన్నకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా, నాకేం ఇబ్బంది లేదు. ఒకసారి ఫోన్ చేస్తే అన్న వెయిటింగ్ కల్లా ఉంటే తిరిగి మళ్ళీ నాకు రిప్లై కూడా ఇస్తున్నాడు. సరే ఇది ఈరోజు అదృష్టానికి కూడా అన్న నన్ను గుర్తించి నన్ను కూడా వెల్టూరులో ఒకటే నన్ను నామినేషన్ అయిపోయడం కూడా జరిగింది. పాపం దాంతోపాటు మా ఊర్లో పెద్ద మనుషులు కూడా మాకు గుర్తించారు కాబట్టి మేము కూడా పార్టీ కోసం, మా ఊరి జనాల కోసం, మా ఊరి అభివృద్ధి కోసం కూడా మేము ఖచ్చితంగా ముందు ఉంటాం అంతే. ఓకే, ఇప్పుడు మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవును. మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ప్రజెంట్? మా ఊర్లో ఇప్పుడు ఆల్రెడీ హై స్కూల్ గ్రౌండ్ బిల్డింగ్ అదేంది కాంపౌండ్ వాళ్ళు కావాలి, అది చేస్తాం. రెండోది మెయిన్గా మా ఊరు మండలం సమక్ష అన్న అప్పుడు ఎమ్మెల్యే కాకముందు కూడా చెప్పిండు, ఎమ్మెల్యే అయినాక కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాడు ప్రజెంట్గా. కాబట్టి అన్న ఇప్పుడు మాకు మంచి రోజులు ఉన్నాయని భావిస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా గెలిచినాక ఖచ్చితంగా మా ఊరు జనాల ముందర అన్నను కూడా మళ్ళీ పిలిపించి మాట్లాడి మా ఊరు మండలం చేస్తాం ఫస్ట్. ఓకే. రెండోది మా హై స్కూల్ బిల్డింగ్ కాంపౌండ్ లేదు, కాంపౌండ్ కట్టించుకొని మా గ్రౌండ్ కూడా ఎందుకంటే మా ఊర్లో క్రికెట్ టీం బాగుంది, ఆ క్రికెట్ పిల్లలకు కూడా మేము గ్రౌండ్ అనేది నీట్గా చేసుకుంటాం. రెండోది కొన్ని రైతులకు బాటలు ఉన్నాయి, ఆ బాటలు కూడా నేను ముందుండి ఖచ్చితంగా చేపిస్తాను. ఓకే, అంటే మీ ఫస్ట్ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఫస్ట్ ఈ పని చేస్తామంటే ఏం చెప్తారు మీరు? చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఏ పని చేస్తా అంటే రైతులకు బాట పని కంపల్సరీ చేస్తా. ఫస్ట్ ప్రిఫరెన్స్ రైతులకు బాటలు ఉన్నాయి. అక్కడ గోపాల్ సాయం గుడి నుంచి బుగ్గుచెరువు అని అక్కడ ఉంటే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆల్రెడీ అది అన్నకు కూడా తెలుసు, అన్నకు కూడా మేము చాలా సార్లు చెప్పినాం, అన్నకు కూడా ఫైల్ కూడా ఉంది, అది చేస్తాం. ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ అడ్డాకల్ చివరి దానికి ఇది కూడా దాదాపు ఒక 2 కిలోమీటర్లు ఉంది. ఆ బాట కూడా అన్న హామీ ఇచ్చిండు. మేము ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే రైతుల బాటలకు ఖచ్చితంగా ఫస్ట్ పీరియడ్లోనే చేసేస్తాం. ఓకే. ఇప్పుడు రాజకీయాలంటే బాగా డబ్బులతో ముడిపడ్డ అంశం. సర్పంచ్ ఎలక్షన్లకు కూడా మీకు తెలుసు ఖచ్చితంగా చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు బాగా ఖర్చు పెడుతున్నారు. మరి మీకు ఆ డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత ఉందా? ఒకవేళ మరి రేపు డబ్బులే ప్రభావం చూపిస్తే మరి మీ పరిస్థితి ఏంది? ఇంకా పైన నేను ఏమంటున్నానంటే నేను దాదాపుగా 99% చేస్తా. అది ఏ రకంగా చేస్తా అంటే నా మంచితనం, నాకు సోర్స్ ఉంది, నేను పెట్టుకోగలుగుతా. అంటే డబ్బులు పెట్టుకుంటారా లేదంటే ఎట్లా? డబ్బులు పెట్టుకొని అంటే డబ్బులు అంటే మరి వాళ్ళంతా కాకపోయినా నా మంచితనం కూడా ఫస్ట్ ఉంది. అవి ఇవి చేస్తున్నా కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ కూడా నాకు యూత్ గట్టిగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఫోన్ కొట్టినా వాళ్ళకి అందుబాటులో ఉన్నా. రెండోది క్రికెట్ టీం కోసం ఏది అడిగినా కూడా నేను ముందుండి చేసిన. ఆల్రెడీ మా ఊర్లో యువతకు మొత్తానికి తెలుసు, కావాలంటే మీరు కూడా అప్డేట్ తీసుకొని పోండి, నాకేం ఇబ్బంది లేదు. సరే అవతల వాళ్ళ దగ్గర బలం ఉంది, డబ్బులు ఉన్నాయి, మాకు ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంతకుముందు లాస్ట్ టైం ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ అండ్ మా వాళ్ళు కాబట్టి మేము ఒక సింగిల్ వార్డ్ నెంబర్, దాంతోపాటు మాకు టచ్లోకి వచ్చినాం, అందరికి సోర్స్ చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి మాకు పిల్లలు, పెద్దలు, మా ఊర్లో జనాలు, ఓటర్లు కూడా ఏదో మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. కాకపోతే మా ఊరు పెద్ద మనుషులలో కూడా మాకు మద్దతు గట్టిగా ఉంది. అది ఎవరు ఏనాడు పేర్లు మాత్రం చెప్పాం. ఓకే, ఖచ్చితంగా మీరు గెలుస్తామంటారు? ఖచ్చితంగా గెలుస్తాం, దాంట్లో అయితే ఏ మాట అయితే లేదు. ఇప్పుడు మీరు యూత్కు ఒక హామీ ఇచ్చారు, మరి మహిళలకు మిగతా వాళ్ళకు మీరు ఏం చెప్తారు? వాళ్ళవి కూడా కొన్ని ఉంటాయి డిమాండ్స్, అంటే డ్రైనేజ్ లేదంటారు, లేదంటే వాటర్ రాలేదంటారు. మరి చేస్తున్నాం ఆల్రెడీ. సరే సర్పంచ్లు ఆల్రెడీ లాస్ట్ టైం 2 years కూడా బ్యాక్ అయిపోయింది. అయినా కూడా మేము అప్పటి నుంచి కూడా ఇప్పుడు మాకు కూడా ట్రాక్టర్లు ఉన్నాయి. సరే మేము కూడా దాదాపు ఒక 30 ఎకరాలు వరి వేస్తున్నాం. మాకు ఆ డబ్బులు మేము కూడా కష్టపడుకొని సంపాదించుకొని మెల్లమెల్లగా సరే వాళ్ళు 5 అడిగిన కాడ 10 ఇచ్చుకొని సరే ఓ రోజు ఆ వార్డ్ నెంబర్లకు ఏదో లేదా ఈ జీపీకో దానికి దీనికి ఆ మోటార్లు కాలిపోతే ఆ మోరీలకు ఆ బ్లీచింగ్ పౌడర్కో దీనిలోకి చేసుకుంటూ పోతున్నాం. మాకు ఖచ్చితంగా మాకు గుర్తింపు ఉంది, దాంట్లో మాకు ఏం డౌట్ అయితే ఏం లేదు. మేము ఎంత మంచి పని చేసినా మాకు తెలుసు కాబట్టి జనాలు కూడా మమ్మల్ని గుర్తిస్తారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ, సరే ఇప్పుడు పార్టీ గుర్తులు లేకున్నా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తోనైతే మీరు పోటీ చేస్తున్నారు. అవునవును. మరి ఇప్పుడు సరే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మీ మీద అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఎఫెక్ట్ పడుతుంది, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఎఫెక్ట్ అయితే పడుతుంది. మరి దాన్ని ఎట్లా తీసుకుపోతారు మీరు ప్రజలు? అయితే ఇప్పుడు ప్రజెంట్గా అయితే నెగిటివ్ అయితే ఏం లేదు, ఆల్రెడీ పాజిటివే ఉంది. ఎందుకు లేదంటే ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు పరిపాలన చేస్తే ఒక రేషన్ కార్డు ఇచ్చింది లేదు, అది అందరికి కూడా దేశం అంతా కూడా తెలుసు. రెండోది కరెంటు బిల్లు ఫ్రీ అయింది మహిళలకు, ఇప్పుడు మహిళలకు ఆర్టీసీ ఫ్రీ అయింది.
ఇంకా రెండోది ఏముందన్న ఆల్రెడీ ఒక 2500 ఏదో అన్నారు మన పెద్దలు కూడా 18 ఏళ్ళు ఉంటే అది చేస్తామని మన ఎవరు సీఎం సార్ చెప్తున్నాడు, మన అన్న ఎమ్మెల్యే సార్ కూడా చెప్తున్నాడు. వాళ్ళు కూడా హామీ గట్టిగానే ఇస్తున్నారు కాబట్టి అది కూడా అవుతుంది ఈజీ. ఓకే, ఈ ప్రభుత్వం పాలన మీకు ప్లస్ అవుతుంది? ప్లస్ అవుతుంది, కంపల్సరీ ప్లస్ అవుతుంది. దాంతోపాటు ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఆడవాళ్ళకి చీరలు ఇస్తే ఆ చీరలు మొత్తం తీసుకుపోయి ఏం చేస్తుంటే నేను కూడా దాదాపు మా వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇంత షేర్ వేస్తుంటే అని చెప్పి మా వాళ్ళు చీరలు ఇస్తారు. ఇంకటి ఊర్లో మహిళలంతా ఆ చీరలు తీసుకపోయి ఆ చీరలకు 15 చుట్టూ కట్టుకుంటుంటాయి. కాబట్టి ఇప్పుడు వచ్చిన చీరలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, కట్టుకొని ఊర్లో కూడా పోతున్నారు ఎవరు మహిళలు. కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. పార్టీ మమ్మల్ని గుర్తించింది, మేము కూడా ఖచ్చితంగా మళ్ళీ పార్టీకి కూడా మేము పనిచేస్తాం, మాకేం ఇబ్బంది లేదు. ఓకే, చివరిగా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? ఏ విజ్ఞప్తి చేస్తామన్నా ఇప్పుడు గ్రామ ప్రజలకు ఆల్రెడీ మేము ఏంటంటే ఆల్రెడీ తెలుసు, అంటే మేము ఈ రకంగా ఉన్నాం తెలుసు కాబట్టి ఎమ్మెల్యే సార్ కూడా ఏం చేసినట్టే మమ్మల్ని తీసుకొచ్చి ఉండని ఆడ అభ్యర్థి ఉంటేనే గెలుస్తాడు అని చెప్పి మా పెద్దలకు కూడా సరే మా పెద్దలు కూడా మాకు సహకరించారు. మా మంచితనం కూడా ఉంది. మేము ఖచ్చితంగా మా గ్రామ పెద్దలకు కానీ మా గ్రామ యువకులకు కానీ మహిళలకు కానీ మేము ఖచ్చితంగా ముందు ఉంటాం. దాంతోపాటు ఇప్పుడు ఆల్రెడీ మీరు చూడండి, ఇప్పుడు చేన్లు కోసిరు, వడ్లు వచ్చినాయి, కానీ గవర్నమెంట్ అంటే అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఓట్లు కొనేటప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ మా మండలంలో కానీ మా జిల్లాలో కానీ మా ఊరు ఖాళీ అవుతుంది. అది ఎందుకు అంటే నాకు ఇంతకుముందు నాకు డీసీఎంలో సోర్స్ ఉండే 10 డీసీఎంలు ఉండే, నేను ఆ 10 డీసీఎంలు తెచ్చి మా ఊర్లో వడ్లు ఎత్తుతుంటే ఎక్కడ కూడా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏమైనా వడ్లు ఉన్నాయి అన్నీ తిన్నాక నా వడ్లే బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే, అంటే నా లోపల అంత మంచితనం కూడా ఉంది. అన్ని మండలాలు వడ్లు అయిపోయినాయి. ఇప్పుడు నా మండలంలో నాది ఒక్కటే లోడ్ ఖాళీ ఉంది. ఇప్పుడు నాది ఒక్క లోడ్ ఎత్తే ఇంకా వడ్లే ఖాళీ అయిపోతుంది, సెంటరే ఖాళీ అయిపోతుంది. అట్లాగే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతకుముందు కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఎవరు కూడా ఇచ్చలేదు. మా ఊర్లో దాదాపుగా మా ఊర్లోనే మాకు ఎమ్మెల్యే గారు మంచిగా ఉన్నారు కాబట్టి మా ఊర్లో దాదాపు 36 ఇండ్లు ఇచ్చిండు. అందులో దాదాపు ఒక 50 దాకా కంప్లీట్ అయింది. ఒక్కొక్క ఇల్లు మొత్తం కూడా కంప్లీట్ అయింది. దాదాపు ఫైనల్ బిల్లు కూడా పడ్డది ఉంది మా ఊర్లో. కాబట్టి మేము ఇట్లనే ఉంటాం, పార్టీ కోసం కూడా పనిచేస్తాం. ఇంకా రెండోది మా ఊరు మండలం అయితే రెండోది మాకు సంత కూడా కావాలి. అక్కడ నేషనల్ హైవే దగ్గర మాకు ల్యాండ్ ఉంది, మాకు సంత కూడా కావాలి. రెండోది బ్యాంకు కూడా కావాలి మా ఊరికి, ఎందుకంటే మా ఊరు చాలా పెద్ద ఊరు, ఓటు బ్యాంకింగ్ ఉన్న ఊరు. మండలం తర్వాత మండలం మా ఊరు. ఆల్రెడీ అన్న కూడా మాకు ప్రపోజల్ చెప్పిండు, ఇస్తానని కూడా చెప్పిండు. కాకపోతే ఎలక్షన్లు అయిపోయినాక ఇస్తానన్నాడు, హామీ కూడా ఇచ్చిండు. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ మేము తెచ్చుకుంటాం, మాకైతే ఇబ్బంది లేదు. కాబట్టి నాతోటి కూడా అంటే నా వాదన కూడా మంచిగా ఉంది. కాబట్టి మాకు ఓటర్లు ఉన్నారు, మాకైతే ఇబ్బంది లేదు, భయపడాల్సిన అవసరం అయితే అసలుకి లేదు. వాళ్ళేదో ఇంకా తెల్ల ఆంగ్లు వేసుకొని వచ్చి గల్లలు లేపి గుండా రాజకీయాలు చేసినా మాకైతే అసలుకి ఏం భయమే లేదు. అది శేఖర్ గారు చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తా, నా మంచి పనులే నన్ను గెలిపిస్తాయి, ఎమ్మెల్యే గారి తోడ్పాటు ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా నేను గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా అని చెప్తున్నాను శేఖర్ గారు. ఓకే శేఖర్ గారు, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండి మీ ఎలక్షన్స్ కోసం. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.